బ్రో బిగ్ బాస్ బాగుంది బ్రో. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వైల్డ్ ఫైర్ అయింది బాగా. ఇప్పుడు ఇందా ప్రోమో కూడా చూస్తే నాగార్జున గారు వీడియో క్లిప్ ప్లే చేసి మరి ఒక్కొక్కరిని బాగా వేసుకున్నారు. లైక్ ఇప్పుడు దివ్యల మాదిరి గారు రావడమే కరెంట్ ఫైర్ లాగా అందరి మీద పోవడము. సో ఇది తప్పు కదా, అలా అనడం తప్పు కదా. ఇష్టమైనట్టు మాట్లాడడము, ఊరికే తిన్నా గొడవే తినకపోయినా గొడవే, సౌండ్ చేస్తే గొడవ, సౌండ్ లేకపోతే గొడవ, ఇట్లా పెద్దానికి గొడవ చేస్తని చెప్పేసి వీడియో చూపించారు. అడిగిపోతే రమ్య మోక్ష అలా అన్నం కూడా తప్పే కదా, కళ్యాణ్ అమ్మాయిలు పిచ్చని చెప్పేసి పర్సనల్గా వెళ్ళి అన్నం ఏం కాదు. నువ్వు నా దగ్గరికి వచ్చి ఇలా అంటా, నేను అలా చేస్తాను, నన్ను ఎవడే మళ్ళీ అన్నం తప్పుగా నువ్వు మంచిగా ఆ తప్పుని మంచిగా చెప్పావంటే నీ తప్పు అవ్వదు, వాళ్ళది తప్పు అవుతుంది. నువ్వు తప్పుని మళ్ళీ తప్పుడు మాటలతో చూపించావంటే నీది తప్పు అవుతుంది, నీకు పొగరంట. రీతు చౌదరి దివ్యల మాధురి వీళ్ళ గొడవపై మీ అభిప్రాయం ఏంటి? ఏముందండి, ఇంకా మాధురి గారి గురించి చెప్పాల్సిన ఏముంది. ఇంకా రాగానే అట్లా ఫైర్ అయిపోవడము, ఇంకా రీతు ఏమో తగ్గలేదు. సో ఇద్దరు తగ్గకపోగా ఆ వచ్చిన వాగ్వాదం ఇలా అయింది. సో అదే అనమాట పాయింట్. ఇంకా దివ్యల మాధురి గారు మారితే కొంచెం పర్లేదు, లేకుంటే ఇంకా 2 వారాల కంటే ఎక్కువ ఉండదు. ఈ వీక్ ఎవరి ఎలిమినేషన్ అయితే బాగుంటుంది? రామరాతుడు అనుకుంటా. ఎందుకు రామరాతుడు? ఎందుకు అంటే ఇప్పుడు బిగ్ బాస్లో చాటి చెప్పాల్సింది ఆయన చాటి చెప్పట్లేదు. సో మేబీ ఆయన అవుతాడు అనుకుంటా. ఇప్పుడు భరణి అన్న డేంజర్ జోన్లో ఉన్నాడు, రామరాతుడు అన్న ఉన్నది, రామరాతుడు ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నాడు. రామరాతుడుకు పల్లెటూళ్ళలో క్రేజ్ బాగుంది కదా, ఆయన ఎలా ఎలిమినేషన్ చేస్తారు? సో ఆ క్రేజ్ వేరు, ఇప్పుడు బిగ్ బాస్ వేరు బయట వేరు కదా. బిగ్ బాస్ వేరు బయట వేరు కదా. సో అది మనం కంపేర్ చేయకూడదు. ఇప్పుడు మనం గతంలో చూసుకుంటే షణ్ముఖ్ అనే అతను కూడా బాగా క్రేజ్ ఉంది, గెలిచాడా? గెలవలేదు. ఇది అంతే. ఆయిషా గేమ్ ఎలా అనిపిస్తుంది? పర్లేదు, కొంచెం అగ్రెసివ్గా ఉంది, పర్లేదు, బాగానే ఉంది. సో నాకు తెలిసి టాప్ త్రీ అయితే వీళ్ళే ఉంటారు. కింద ఊరికే పెట్టేసి లాస్ట్ పంపించేస్తారు. ఆయిషా ఎంత అగ్రెసివ్గా ఉన్నా క్యాప్టెన్ కావాల్సింది సుమన్ శెట్టి గారు అండ్ ఆయిషా, ఇద్దరులో సుమన్ శెట్టి గారు గెలిచారు, ఏడ్చింది ఆయిషా. దానికి ఏమంటారు? ఇప్పుడు ఏడుస్తే ఎవరికి లాభం అండి? వాళ్ళకేం లాభం ఉండదు, నష్టమే. ఏడవకుండా మళ్ళీ పోటీ చేసి గెలవాలా. సో అదనమాట. ఆయిషా గారి అగ్రెసివ్నెస్ చాలా బాగుంటుంది, పర్లేదు, చూద్దాం. ఇంకా మేబీ ముందు నెక్స్ట్ వీక్ అట్లా రావచ్చేమో మళ్ళీ కెప్టెన్.